కాదు. ఆదిశంకరాచార్యులు కూడా అక్కడే ఉన్నాడు. కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకు వారు పోయారు. ప్రజల్లో ఇది తీవ్రమైన అనుమానం రేకెత్తిస్తూ ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయట పెడతాను నమ్ముతే నేను నమ్మను. నేను దేవుడు నమ్ముతా, నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతా, భగవంతుడు ఉన్నారనే మాట నమ్ముతా. ఆయన నిజంగా బర్త్డేకో యానివర్సరీకో పోతే అన్నిసార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం 11 days, 21 days, 40 days ఇలా ఉంటాయి. ఆ నమ్మకంలో చేస్తాను. నాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక 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 పూజని అడిగాను, అసలు ఏంది దత్తంగా ఏంది కథ ఏంది దీనిలో మాట్లాడుతూ పోతున్నాను. చెప్పాడు ఆయన ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు, కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితుల మీద నమ్ముతారు, కొందరు ఆ తాయి తీసుకొని ఎదురు ఇంట పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి, గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే నాకు బాధాకరం ఏంటంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో ఇంత ఈ నమ్మకంతో పోతున్నారు ఆయనకు బాధ. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామాఖ్యలో పోయి పూజలు చేశారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా ప్రతిపక్షంలో కామాఖ్య టెంపుల్కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు కరాటే టోర్నమెంట్ పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని నేనేమంటానంటే, సరే ఎంతో టెంపుల్లో అయ్యేది కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగిటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు. చాలా మంది పొలిటీషియన్స్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 11 రోజులు 22 రోజులు ఇళ్లలోనే కొంచెం పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పర్సనల్ వాళ్ళు ఏమడుగుతారు సార్ అంటే ప్రజాప్రతినిధి అయితే పర్సనల్ పూజ చేసేటప్పుడు నేనేదో టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరి కూడా మంచి జరగాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను మీ ముందు మాట్లాడవస్తుంది. నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికి వచ్చాను. మేము మోడీ లాంటి ప్రధానమంత్రి భయపడకుండా రాజ్యం చేస్తాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ వీళ్ళకి భయపడే పరిస్థితి ఏముంటది? ఇది ఎవరు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికి మాట్లాడేది కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వాళ్ళ యొక్క దురుద్దేశం ఎక్స్పోజ్ అవుతాం. సార్ ఆధునిక శాస్త్ర ప్రజలకు కూడా తెలవాలి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. మహేష్ గారు ఇప్పుడు సరిపోయిన దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం నేపథ్యంలో దానికి దృష్టి మరల్చుకుంటే బీహార్లో అతను గెలిపించినట్టు మేధావులు చెప్తున్నారు. దీనిపైన చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ దీనిలో స్పష్టంగా నిన్న క్లారిటీ ఇచ్చింది. ఏమండి ఆధునిక ఒక్క మాట అక్కడ గెలుపు అనేది సిపిఆర్ మా పార్టీ కాదు. కానీ వాళ్ళ దేశమంతా కూడా మేమేదో ఉత్తరేషం ఈ దేశాన్ని 12 సంవత్సరాలకు అసలు రాజ్యాంగం ప్రజాస్వామ్యం మేము వచ్చినాక 14 మేము అధికారులకు వచ్చినాక వచ్చాయని చెప్పి బ్రహ్మ పలికే నాయకులకి ఒక గుణపాఠం. ఇవాళ జగన్ ఎన్నిక అవుతుందో అది ఆషామాషి నియోజకవర్గం కాదు. యావత్ దేశానికి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి నవీన్ గారు రాజీనామా చేసి ఏర్పడినటువంటి స్థానం అది. ఆ స్థానంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెంపపెట్టయిందంటే దేశవ్యాప్తంగా ఇలా బీజేపీ పట్ల ప్రజల యొక్క తీర్పు పెట్టు అర్థమవుతుంది, ప్రజల యొక్క నమ్మకం ఏంటో. ఇటీవల జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో జంజీ వారు చేసిన ఉద్యమం మోడీ పట్ల ఈ దేశంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఈ ఎన్నిక అర్థం పడుతుంది. సో దీనివల్ల నేను చెప్పదలుచుకున్నాను
లాస్ట్ గణపతి మోడీ అండ్ బీజేపీ. భవిష్యత్తు లేదు బీజేపీ పార్టీకి చెప్పదు. కేటీఆర్ రాహుల్ గాంధీ లేఖరాజు సీఎం ఇంజనీరింగ్ విద్యార్థుల్ని సిగ్నల్ వేస్ట్ కామెంట్ చేశారు. ఏం మాట్లాడటానికి ఏదో ఒక మాట ఎన్నుతే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి కేసీఆర్ గారు స్పీచ్లలో బహిరంగ సభలో ఎన్నిసార్లు ఎంతమంది మీద ఇలాంటి మాటలు మాట్లాడినారో ఒకసారి అన్ని తీసుకున్నాం గతంలో. ఇవాళ ఈ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం కదా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఇక్కడ ఏఐని అన్ని రాష్ట్రాల ముందు తీసుకొచ్చాం. ఎంతమంది ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం, మీరు ఏమి ఇచ్చారు? ఏ ఇంజనీర్కి ఉద్యోగం ఇచ్చారు మీరు? మేము కదా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ చదువుకున్న ప్రతి వాడికి ఏదో ఒక అవకాశం రావాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. వాళ్ళకి హక్కు ఉంది. రాహుల్ గాంధీ గారు అందరి వాడు, ఎవరైనా వారికి లేఖలు రాయొచ్చు, చదువుతారు కూడా. ఆయన నువ్వు రాసిన లేఖలో పసగ ఉంటే మమ్మల్ని అడుగుతాం. అయిన దానికి గాంధానికి లెటర్ రాస్తూ పోతే దానికి ఏముంటుంది? థ్యాంక్ యూ. తుంగతుర్తి నివేదిక ఇస్తారు కదా. ఉంటాయి ఇవన్నీ తర్వాత. ఇది మెయిన్ హరీష్ రావు గౌరవం ఇవ్వండి. థ్యాంక్ యూ.